ఎవరమ్మా నువ్వు? అంకుల్, నేను నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఈ ఆర్ఫనేజ్లోనే పెరిగాము. 2 ఇయర్స్ తర్వాత నేను యూఎస్ నుండి ఇండియా వచ్చాను. ఒక్కసారి ఈ ప్లేస్ చూడాలనిపించి వచ్చాను. అవునా, మీ ఫ్రెండ్ రాలేదా అమ్మా? లేదు అంకుల్, తను చనిపోయాడు. అయ్యో అలాగా అమ్మా. సరే త్వరగా చూసి వెళ్ళమ్మా. ఓకే అంకుల్. అక్షయ, ఎక్కడున్నావు? ఆర్ఫనేజ్ దగ్గరికి వచ్చాను అజయ్. 2 ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చి ఇంటికి రాకుండా ఆర్ఫనేజ్ వెళ్ళడం అక్షయ. కవిత నీకోసం ఎదురు చూస్తుంది. త్వరగా ఇంటికొచ్చే అక్షయ. నువ్వెప్పుడొస్తావా, నిన్నెప్పుడు చూద్దామా అని నిన్న నైట్ నుంచి కూడా నాకు నిద్ర పట్టలేదు. నువ్వేమో ఇంటికి రాకుండా కొద్దిసేపు ఇక్కడే ఉండి వస్తా కవిత. ఇక్కడుంటే నాకు ఆనందంతో తిరిగిన క్షణాలు గుర్తు వస్తున్నాయి. సరే అయితే మేమే అక్కడికి వస్తాం. ఓకే రండి. గుర్తుకొస్తున్నాయా, గుర్తుకొస్తున్నాయా ఈ గాలి పరిమళం, ఈ మట్టి వాసన, తన కౌగిలి గుర్తుకొస్తున్నాయా? మీరు కలిసి నడిచిన దారులు, మధుర క్షణాలు గుర్తుకొస్తున్నాయా? అడుగు అడుగునా తనతో నడిచిన చప్పుడే వినిపిస్తుందా? నీ ఒంటరి ప్రయాణంలో నీ నీడ మాత్రమే తోడుగా ఉందా? ఆ జ్ఞాపకాలే నిన్ను వెంటాడుతున్నాయా? తీరం లేని నదిలా సాగుతున్న నీ ప్రయాణానికి గమ్యం ఎక్కడో గుర్తుకొస్తున్నాయా? గుర్తుకొస్తున్నాయా? ఎవరు కాల్ మీకు? ప్రసాద్ గారిని కలవడానికి వచ్చానండి. ప్రసాద్ గారు పైన ఉన్నారు, వెళ్ళండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు అంటే మీరేనా? అవును, నేనే. మీరెవరు? అంకుల్, నేను అక్షయ ఫ్రెండ్ ఆనంద్ని. అక్షయ వాళ్ళ ఫాదర్ మీరే కదా? అవును బాబు, నేనే. అక్షయ అమ్మ చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుని గతిలేని పరిస్థితిలో అక్షయని అనాథాశ్రమంలో వదిలేసిన తండ్రి నేనే. అంకుల్, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. చెప్పు బాబు, ఏంటి? నేను అక్షయ చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో కలిసి పెరిగాము. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ నేను త్వరలోనే చనిపోతున్నాను. ఈ విషయం అక్షయ్కి కూడా తెలీదు. అక్షయ్కి నేను తప్ప వేరేవారు లేరని. ఇప్పుడు తనని ఒంటరిగా వదిలేసిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీరు అక్షయ్కి తోడుగా ఉంటే బాగుంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. వద్దు బాబు, అక్షయ్ నరకంలో ఉండలేదు. తను దూరంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అది కాదు అంకుల్. వద్దు బాబు, ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇంకా బలవంత పెట్టొద్దు. సరే అంకుల్, నేను ఇక వెళ్తానైతే. బాబు, ఏంటి అంకుల్? ఒక్కసారి అక్షయ్ ఫోటో చూడొచ్చా? వద్దంకల్, అక్షయ్కి కావాల్సినప్పుడు మీరెప్పుడూ తోడుగా లేరు. ఇప్పుడు దయచేసి మీకు కావాల్సినప్పుడు అక్షయ్ దగ్గరికి వెళ్ళకండి. అక్షయ ఫోటో మీరెప్పుడూ చూడకండి. హలో అక్షయ, చాలా రోజుల నుంచి లేక్కు వెళ్దామని అంటున్నావు కదా. అజయ్, కవిత కూడా వస్తున్నారు. రేపు వెళ్దామా? ఏంటి సార్ సడన్గా ఈ అవుటింగ్ ప్లాన్? ఏం లేదు, ఊరికే సరదాగా బయటికి వెళ్దామని అనిపించింది, అంతే. సరే అయితే వెళ్దాం.
ఏ అక్కడ చూడు ఎంత బాగుందో, పద వెళ్దాం. రేయ్ ఏంట్రా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రే అజయ్, అక్షయకి అసలు విషయం చెప్పి తన్ని సైకలాజికల్గా రెడీ చేయాలని అనుకుంటున్నారా? ఇప్పుడున్న పరిస్థితిలో తనకు కావాల్సింది ఒకటే, తన ధైర్యంగా బ్రతకాలనే మనోధైర్యం. రే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చనిపోతావని తెలిస్తే అక్షయ్ తట్టుకోగలదా? చెప్పాలరా, నిన్న నేను అక్షయ్ వాళ్ళ నాన్నని కలిసి అక్షయకి తోడుగా ఉంటారా అని అడిగాను. కానీ రక్త సంబంధం ఉన్న వాళ్ళే తను చూసుకోవడానికి రెడీగా లేరు. ఇలాంటి సమయంలో తనకు కావాల్సింది ధైర్యంగా బ్రతకాలనే నమ్మకం. ఆనంద్, ఇక మీదట నేను ఇక్కడే నీతోటే ఉంటాను. అక్షయ, నా చివరి కోరిక ఒకటి తీరుస్తావా? ఏంటి చెప్ప ఆనంద్? నేను అనాథగానే పుట్టాను, కానీ అనాథగానే పోవాలనుకోవట్లేదు. నా చివరి జర్నీని నీ చేతుల మీదగా చేస్తావా? నా వల్ల కాదు ఆనంద్, నేను చేయలేను. ఆనంద్ లెగు, ఆనంద్, ఆనంద్. అజయ్, ఆనంద్, 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 లెగు, ఆనంద్, 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 లెగు, ఆనంద్, ఆనంద్, లెగు. కవిత, కవిత, అక్షయ్ తీసుకెళ్ళి నేను వెళ్ళి జరగాల్సిన కార్యక్రమం చూస్తాను. వద్దజయ్, వద్దు. ఆనంద్ తన చివరి జర్నీని నా చేతుల మీదుగా జరగాలని కోరుకున్నాడు. అక్షయ్ వద్దు, ఈ పరిస్థితుల్లో ఇవన్నీ నువ్వు చేయలేవు. నా మాట విను. అజయ్ ప్లీజ్, నేనే చేస్తాను. సరే, నీ ఇష్టం. ఇంకా నీ అడుగుల్లో అడుగులేసి నడిచిన ఈ పాదాలే నిన్ను కాటి వరకు సాగనం పాలా. నీ చేయి పట్టి నడిచిన ఈ చేతులే నీ కడలి ప్రయాణానికి చితిమంతని వాలా. నువ్వు చూపిన ప్రేమ బాటలోనే నిన్ను వదిలి ఒంటరిగా వెనుదిరగమంటావా? నన్ను ఇంతలా శిక్షించేంతటి అపరాధం నేనేం చేశాను నా నేస్తమా? ఈ లోకంలోని దారులన్నీ నా చేయి పట్టి చూపించావు. ఇంకొక్కసారి నువ్వు వెళ్ళిన లోకానికి దారి చూపవా నేస్తమా? ఇంత మౌనంగా ఎలా నిద్రిస్తున్నావు నేస్తమా? ఒకసారి నువ్వు వెళ్ళిన లోకానికి దారి చూపవా నేస్తమా? నా నేస్తమా, నా నేస్తమా, దారి చూపవా? అక్షయ, అక్షయ,
చెప్పండి సార్, స్టార్ట్ అవుదాము. ఓకే అంకుల్. కన్న తండ్రే తన కూతుర్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ అక్షయ మాత్రం ఆనంద్ చివరి ప్రయాణాన్ని ధైర్యంగా పూర్తి చేసి అంతే ధైర్యంగా తన మిగతా జీవితాన్ని బ్రతుకుతూ ఉంది. మా కథలోని అక్షయలాగే నిజ జీవితంలో కూడా ఎంతోమంది అమ్మాయిలు తమ రక్త సంబంధికులు ఎవరూ పట్టించుకోకపోయినా ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వారందరినీ గుర్తు చేసుకుంటూ మేము చేసిన మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.